జై శ్రీమన్నారాయణ. టాక్ టీజీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ యొక్క మార్చి మాసం 2025 సంవత్సరం ఏదైతే ఉందో ఇది మనము జనవరి మాసం నుంచి చూసుకున్నట్లయితే కనుక కొన్ని రాసుల వారికి చాలా బాగా పరిహారాలతో చేసుకుంటూ ఉన్నారు, నెంబర్లు పఠిస్తున్నారు, చాలా బాగా పనులు అవుతున్నాయి, గ్రహరీత్య దోషాలన్నీ తొలగిపోతున్నాయి, అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది, ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతున్నాయని మనం చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న పరిహారాలు చాలు. కోట్ల రూపాయలు పెట్టేసి యాగాలు, లక్షల రూపాయలు పెట్టేసి యజ్ఞాలు, వేల రూపాయలు పెట్టేసి జపాలు, అలానే వందల రూపాయలు పెట్టేసి వారి యొక్క పరిస్థితి ప్రకారంగా విగ్రహ ప్రతిష్టలు లాంటివి కనుక కాకుండా చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా మనము హైకి అంటే పైకి స్థాయికి వెళ్ళేదానికి ఆస్కారం కనబడతా ఉంది. అలానే మనకి మకర రాశి, ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ యొక్క మకర రాశి ఏదైతే ఉందో ఈ మకర రాశి వారికి కొంతమేర అదృష్టం వస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పటివరకు 2వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు 3వ స్థానానికి వెళ్తున్నారు. అంటే మకర రాశి వారికి కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు బాధిస్తున్నారో గత 2.5 సంవత్సరాలుగా ఉన్నటువంటి కుటుంబ సమస్యలు, అంటే మీరు ఎంత చేసినా ఎదగలేని పరిస్థితి, ఎంత చేసినా ఆ ఒక శ్రమ మాత్రం తప్పితే రూపాయి కనపడదు, అలాంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారందరికీ కూడా అదృష్టం. ఒక పెళ్లి సంబంధానికి వెళ్తే ఆ ఒక్కటే అనేది 100 అవుతున్నాయి, కానీ ప్రతిఫలం ఉండట్లేదు. జాబుకు వెళ్దామంటే మీకన్నా దారిద్ర్యం ముందెళ్ళి కూర్చుంటా ఉంది, ఇంట్లో ఆర్థిక స్థితిగతులు బాగోవు, దానికి తగ్గట్టుగా వాస్తు ప్రకారంగా బాగాలేకపోతే ఇంట్లో అందరికీ మీకు అనుకూలంగా లేనటువంటి రాసుల్లో ఉన్నవారైతే మీకు ఇంకా చెప్పే అవసరమే లేదు. ఇలాంటి స్థితిగతులు ఉన్నాయి మీకు. అంటే కుండ నిండా అన్నం వండుకుంటారు, తినేదానికి మరియు ఆ ఆనందంతో లేదా ప్రశాంతంగా కూర్చొని తినలేరు. ఇది ఉన్నటువంటి మకర రాశి పరిస్థితి. వాటన్నిటికీ భిన్నంగా మారుతుంది, మీకు కూడా అదృష్టం వస్తుంది. అన్ని రాశుల కన్నా గొప్పగా కాకపోయినా ఉన్న పరిస్థితికి భిన్నంగా అయితే మారుతుంది. నైటే దుబాయ్ లాటరీ తగిలినట్టుగా, నైటే పేకాట్లో రాజు రాణి పడితే మీకు డబ్బు వచ్చినట్టుగా, మీకు ఏదన్నా రియల్ ఎస్టేట్ లాభాలు రావడం, అనూహ్యంగా బిల్స్ కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి రావడం, మీరు ఏదైనా వ్యాపారంలో నష్టం ఉంటే ఆ నష్టం కూడా మీ దగ్గరికి వచ్చేసి ఇవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ 5 సంవత్సరాలుగా మీరు పడ్డటువంటి ఇబ్బందులు, పెళ్ళైనా భార్యం అంత ఉండదు. అందులో ఆడపిల్లలు అయితే ఏదైతే మకర రాశి వారు ఉన్నారో ఆడపిల్లలు ఉంటే పెళ్ళి అవుతుంది, మగుంతో సుఖం ఉండదు, అంటే సరిగా చూసుకునేటువంటి పరిస్థితులు, ఇలాంటి స్థితిగతులు ఉన్నాయి 5 సంవత్సరాలుగా. పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టినా సరిగా చూసుకునే దానికి ఉండదు, ఇలాంటి స్థితిగతుల్లో ఉన్నారు మకర రాశి వారు. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ యొక్క మార్చి మాసంలో అవకాశం వస్తుంది. ఖచ్చితంగా మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు చేసుకోవడం వలన ఇంకా అదృష్టం అనేది కలిసి వస్తుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా మకర రాశి వారు ప్రతి చిన్న పరిహారం అయినా సరే చేయండి. మీరు ఎక్కువ డబ్బులు పెట్టుకునే అవసరం లేదు కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వేదానికి ఆస్కారం ఉంది. ఎవరైతే మకర రాశిలో జన్మించున్నారో వాళ్ళ గోచార ప్రకారంగా ఏ రాశిలో నక్షత్రాలు రాశులు ఉన్నాయో, ఏ రాశిలో ఏ గ్రహం ఉంది, వాళ్ళ ఒక దశాంతరదశలు ఏమున్నాయో దానికి చూసినట్టయితే కనుక మకర రాశిలో పుట్టి 30 సంవత్సరాలు పైబడి మీకు కనుక గురువు శుక్రుడు బుధ దశలతో, అలానే శని మీకు కుజుడు అంతర్దశలతో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా ఖచ్చితంగా మీకు అదృష్టం వస్తుంది. పూర్వీకుల ఆస్తులు రావచ్చు, ఫ్రెండ్స్ మీకు ఇస్తూ వెళ్ళొచ్చు, వాళ్ళ నుంచి వీలునామాస్ రావచ్చు, ఎక్కడో మీ పేరు మీద ఏదైనా కొన్ని మీకు చూపించవచ్చు. లాభాలు అంటే మీకు దీర్ఘకాలికంగా వచ్చేటువంటి లాభాలన్నీ కూడా మీకు చేకూరేలాగా కనపడుతున్నాయి. ఇలాంటి దశలు ఉండాలి సుమి, మీకు ఓవరాల్గా వచ్చేదానికి లాభం అయితే వస్తుంది. ఈ యొక్క మార్చి మాసంలో మరొకటి ఉంది, విదేశాలకు వెళ్ళాలనుకున్నా కోర్టు వ్యవహారాల్లో మీకు అన్ని రకాలుగా బాగుండేలాగా ఉంది. అది ఎప్పుడు మార్చి 17వ తారీఖు తర్వాత విదేశానికి ఏదైనా ప్రయత్నం చేసే పని అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి, ఫలిస్తుంది. ఏ దేశానికైనా ప్రయత్నం చేయొచ్చు. అలానే కోర్టు వ్యవహారాల్లో, ఫైనాన్స్కి సంబంధించినటువంటి కోర్టు వ్యవహారాల్లో ఉంటే కనుక అది మీకు ఫలితం వస్తుంది. మీకు ఎవరైనా మోసం చేసి ఇంతకుముందు మీకు డబ్బులు
వదిలేసి డబ్బులు మీకు ఇచ్చేసి మోసం చేస్తున్నారా అంటే, మీ దగ్గర డబ్బులు తీసుకొని ఎవరైనా మోసం మిమ్మల్ని చేస్తుంటే వారు పశ్చాత్తాపడి మీ దగ్గరకు వచ్చి ఆ డబ్బులకు సమాధానం చెప్పే అటువంటి అదృష్టం కూడా మీకున్నది. ఇప్పటివరకు మిమ్మల్ని అందరూ మోసం చేశారు అనుకుంటున్నారు, కాదు, మోసపోయారు మీరు. ఆ మోసానికి ప్రతిఫలంగా ఈ మాసంలో మీకు డబ్బులు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. మీరు ఖచ్చితంగా వెయిట్ చేయండి. అయితే మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. మీరు ఏదైనా మీకు సంబంధించినటువంటి తీర్థయాత్రలు చేయాలనుకుని ఎన్నో సంవత్సరాల నుంచి చూసారా, ఈ సంవత్సరంలో ఈ మాసంలో తీర్థయాత్రలు చేసేందుకు కూడా మీకు అనుకూలంగా ఉంది, ఖచ్చితంగా అనుకూలంగా ఉంది. ఇంకా మకర రాశి వారికి కొత్తగా ఏమైనా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే కనుక మీరు పెట్టవలసిన వ్యాపారం ఇంటికి సంబంధించినటువంటి ఇంటీరియర్, ఇంటికి సంబంధించినటువంటి కట్టుబడి సంబంధించిన ఇటుక, ఇసుక లాంటి, ఐరన్ లాంటి వ్యాపారాలు, అలానే సివిల్ ఇంజనీర్స్ ఎవరైనా ఉంటే కనుక డ్రైవర్స్ రంగాల వారికి, సివిల్ ఇంజనీరు ఇలాంటి రంగాల వారికి, ట్రావెల్స్ నడిపేటువంటి వారికి అందరికీ అనూహ్యంగా అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ గ్రహాల నుంచి వెసులుబాటు కూడా మీకు ఉంది. కాబట్టి అన్ని యొక్క ఇబ్బందులు పటాపంచలేలాగా ఉంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ఈ యొక్క మార్చి మాసం మొత్తం కూడా అనుకూలంగా కనిపిస్తుంది. కాబట్టి ఇంకా మీకు బాగా అనుకూలించాలనుకుంటే కనుక మనం చెప్పేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి పఠించడం ద్వారా మీకున్నటువంటి గ్రహస్థితి అంతా కూడా శుభదాయకంగా మారేసి ఇంకా అనుకూలంగా ఉంటుంది. మీకు చేయవలసినటువంటి పరిహారాలు, ఈ పరిహారాలు వచ్చేసి ఒక 5 నారికేళములు అంటే కొబ్బరికాయలు పీచు తీసినవి, ఒక 5 పీచు తీసినవి అంటే మనకి పైన పిలకుండి మామూలు కొబ్బరికాయ ఉంటుంది కదా, అవి ఒక 5 కొబ్బరికాయలు, 5 జీడి గింజలు, అలానే ఎండి మిరపకాయలో వచ్చేటువంటి గింజలు ఏవైతే ఉన్నాయో అవి 7. ఇవన్నీ కూడా మీరు తీసుకొని మీ తల చుట్టూతా ఇలా క్లాక్ వైజ్గా 7 సార్లు తిప్పుకొని అవన్నీ కూడా కొబ్బరికాయలు 5 కొట్టేసి ఆ నీటిని ఉదయించేటువంటి సూర్యునికి ఆజ్ఞివ్వాలి. అవి చేసినట్లయితే మీలో ఉన్నటువంటి నెగిటివిటీ పోయేసి గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అలానే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఎగ్జామ్స్ అన్నిట్లో పాస్ అయ్యేలాగా, మీరు ఏదైనా టీచర్స్, మాస్టర్స్ రంగాల్లో ఉన్నా, ఎడ్యుకేషన్ రంగాల్లో ఉన్నా మీ అందరికీ కూడా జాబ్ వెసులుబాటు కలుగుతుంది. ఐటీ రంగాల్లో ఉన్నవారు కూడా చేసుకోవచ్చు. మీరు ఏదైతే పొలిటీషియన్ రంగంలో ఉన్నవారు కూడా ఈ రెమెడీ పాటించవచ్చు. అలానే మీకు వినాయకునికి శాంతి హోమం లేదా శాంతి పూజ లేదా లక్ష్మీ గణపతి హోమం లేదా సత్యనారాయణ స్వామి వారికి వ్రతం చేసినట్లయితే గనక మీకు అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేలా ఉంటుంది. ఇది గనక మీరు పాటించండి. మీకు అనుకూలంగా ఉంటే మాత్రమే ఈ వ్రతం అనేది చేసుకోండి. అందరూ చేసుకోవాలని అయితే లేదు. మీ యొక్క స్తోమతని పట్టి కూడా ఈ వ్రతం అనేది ఆచరించండి. అలానే మీకు మరొక రెమెడీ, ఏదైతే మీరు సముద్ర స్నానం, నది స్నానం, అలానే మీకు సమీప దూరంలో కోనేరు, సెలయేరు, అలానే కుంటలు, వాగులు ఇలానే మీకు ఉన్నట్లయితే కనుక అక్కడ మీరు స్నానం ఆచరించినట్లయితే మరీ మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. అయితే మీరు ఈ మాసం మొత్తం కూడా మీరు గమనించుకున్నట్టయితే చిలకడ దుంపలు, అలానే మీకు సపోటాలన్నీ దొరుకుతాయి. మీకు ఈ సపోటాలు ఏవైతే ఉంటాయో ఇవి మీరు తినడం ద్వారా మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలానే మీకు ఇంకా మంచి జరగాలనుకుంటే కనుక ఈ నేను చెప్పినటువంటి రెమెడీస్ మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు. ఈ రెమెడీస్ అన్నీ మీకు ఫలించాలనుకున్నా, లేదు మీరు ఈ రెమెడీస్ చేయడం కుదరకపోతే కనుక గ్రహాల నుంచి తీసేటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మకర రాశి వారు ప్రతిరోజు కూడా పఠించవలసినటువంటిది నెంబర్ 3252 3912 3252 3912 అనే ఈ నంబర్ని 309 అంటే 309 సార్లు కనుక పారాయణ రూపంగా జపము చేసినట్లయితే కనుక ఈ జపం చేసేటప్పుడు మీరు మనం అనుకున్నటువంటి సపోటా కావచ్చు, పైనాపిల్, యాపిల్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మన చేతిలో పెట్టుకొని మీకు ఇంకా మంచి జరగాలనుకుంటే కనుక బనానా
ఏదైతే ఈ బనానా ఉందో ఈ బనానా మన చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని 309 సార్లు పారాయణ రూపంగా జపం చేసి ఈ ఒక బనానాస్ కావచ్చు, యాపిల్స్ కావచ్చు మనం భుజించినట్లయితే కనుక మీకున్నటువంటి గ్రహాల నుంచి వచ్చిన దోషాలన్నీ తొలగిపోయేసి అదృష్టం మీ వంతు అవుతుంది. కాబట్టి ఈ మార్చి మాసంలో ఈ యొక్క మకర రాశి వారు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అయ్యేదాకా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి. జై శ్రీమన్నారాయణ.